వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో పర్యాటక అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో నూతనంగా జిల్లా పర్యాటక శాఖ కార్యాలయాన్ని ప్రారంభించి అధికారులతో పాటు సిబ్బందిని నియమించడం ద్వారా పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేశామని చెప్పారు. సూర్యలంక, వాడరేవు, పాండురంగాపురం, రామాపురం బీచ్ల అభివృద్ధితో జిల్లా పర్యాటకం కొత్త ఊపందుకోందని ఆయన పేర్కొన్నారు. పర్యాటక శాఖ అధికారి ఫోన్ నంబర్లను ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో కాల్ చేయవచ్చన్నారు. డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ని మేము స్ట్రెంథన్ చేస్తున్నాము. ఆల్రెడీ జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ని తెచ్చుకున్నాము. ఆయనకి ఇక్కడ మన కలెక్టరేట్ లోనే ఒక ఆఫీస్ ఇచ్చాము. కంప్యూటర్స్, టేబుల్, ప్రింటర్ అన్ని పరికరాలు ఇవ్వడం జరిగింది. 3 ఎంప్లాయీస్ కూడా డెప్యుటేషన్ ఇచ్చి చేయటం జరిగింది. సో ఇప్పుడు టూరిజం పనులు చాలా ముమ్మరంగా జిల్లాలో ముందుకెళ్తాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం ఆలయం, బీచ్, సాగర సంగమం ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మురళీమోహన్, సిఐ నరేష్ కుమార్, ఎస్ఐ దుర్గా శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈసారి కూడా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి ప్రీవియస్గా ఏమేమి మిస్టేక్స్ జరిగింది అలా అంటే ప్రతిసారి బాగానే జరిగింది. చిన్న చిన్న ఏమైనా లూప్హోల్స్ ఉంటే అది మేము మన స్టాఫ్తో డిస్కస్ చేసి టెంపుల్ అథారిటీస్ వాళ్ళతో డిస్కస్ చేసి అంత సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు డివోటీస్ అంతా ఇక్కడ వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసి అంత ఈవెంట్స్ బాగానే జరిగే కోసం మేము ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాము. అదర్వైజ్ ఆల్సో వాట్ ఎవర్ లూప్ హోల్స్ ఆర్ దేర్ విల్ ట్రై టు ఫిక్స్ దెమ్. బట్ మోస్ట్లీ లైక్ ఎవ్రీ ఇయర్ దిస్ ఇయర్ ఆల్సో ద ఫెస్టివల్ విల్. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం రుషంగి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఎంతో అవసరమని న్యాయమూర్తి వేణుగోపాలరావు సహా గ్రామ పెద్దలు తెలిపారు. దుర్గగుడి సేవా సమితి ఆధ్వర్యంలో మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎం కోటేశ్వరరావు, డాక్టర్ అశోక్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరానికి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుప్రీంకోర్టు జిల్లా న్యాయమూర్తి వేణుగోపాలరావు, దుర్గబాబు, రమేష్, శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే మెడికవర్కి వెళ్తే వాళ్ళు ఇప్పుడు ఉన్న రేటు కట్ట అంటే గంటలకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఈ క్యాంపు ద్వారా అక్కడికి వెళ్తే 50 రూపాయల వరకు ఖర్చు అయ్యే విధంగా వాళ్ళు ఈ క్యాంపుని ఏర్పాటు చేశారు. దీనికి ఇక్కడ ఉన్న మనందరము సహకరించి మన ఆరోగ్యాన్ని మమ్మల్ని బాగా ఆలోచించి ఈ గ్రామానికి వచ్చి మెడికవర్ వారి అందించిన సేవలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్యాంప్ సందర్భంగా పార్వతీపురం, మన్యం జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను మిల్లర్ల దోపిడీకి అధికారులు వంతపాడడం తగదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. పాలకొండ మండలం ఎల్ఎల్పురం గ్రామంలో పండిన ధాన్యం ఇప్పటికీ పొలాల్లోనే ఉండిపోయిందని, మిల్లర్లు రైతులను భయపెట్టి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బ్రోకర్ల పేరుతో రైతు సంఘం నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారని, క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవాలు తెలుసుకుని రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. అయినటువంటి నాయకుడును ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ఈరోజు ఈ ఎల్లల్పురం గ్రామంలో సుమారుగా 700 ఎకరాల భూమి, ఆ భూమికి తాలూకా ధాన్యాలు ఒక్క గింజ కూడా వెళ్ళడం లేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏమైనా రైతులు ఒక 3-4 రైతులు కానీ వెళ్ళినట్టయితే ధాన్యం తీసుకొని వెళ్తే వాళ్ళ దళారులని మిల్లర్స్ అంటే ప్రభుత్వం కూడా నిన్న కలెక్టర్ గారు అదే మాట అన్నారు.
కలెక్టర్ గారు అదే మాట అన్నారు. క్షేత్రస్థాయిలో రావాలి, వచ్చి కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘం తరపున మేము డిమాండ్ చేస్తాము. అదే మా మీడియా ద్వారా ఈ ఆ సమాచారాన్ని అందిస్తారని వీళ్ళకి వినయపూర్వకంగా కోరుతున్నాం. జిల్లా సీనియర్ అయినటువంటి నాయకుడును ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ఈరోజు ఈ ఎల్లల్పురం గ్రామంలో సుమారుగా 700 ఎకరాల భూమి, ఆ భూమికి తాలూకా ధాన్యాలు ఒక్క గింజ కూడా వెళ్ళడం లేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏమైనా రైతులు ఒక 3-4 రైతులు కానీ వెళ్ళినట్టయితే ధాన్యం తీసుకొని వెళ్తే వాళ్ళ దళారులని మిల్లర్స్ అంటే ప్రభుత్వం కూడా నిన్న కలెక్టర్ గారు అదే మాట అన్నారు. క్షేత్రస్థాయిలో రావాలి, వచ్చి కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘం తరపున మేము డిమాండ్ చేస్తాము. అదే మా మీడియా ద్వారా ఈ ఆ సమాచారాన్ని అందిస్తారని వీళ్ళకి వినయపూర్వకంగా కోరుతున్నాం. జిల్లా సీనియర్ అయినటువంటి నాయకుడును ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ఈరోజు ఈ ఎల్లల్పురం గ్రామంలో సుమారుగా 700 ఎకరాల భూమి, ఆ భూమికి తాలూకా ధాన్యాలు ఒక్క గింజ కూడా వెళ్ళడం లేదు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చంద్రమంపల్లిలో జనవరి 24 నుంచి 26 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు జరగనున్నాయి. స్నేహ ఆర్ట్స్ నాటక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలకు ఏర్పాటు చురుగ్గా సాగుతున్నదని అధ్యక్షులు గొందేసి రాజా తెలిపారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 3 నాటకాల ప్రదర్శనలు జరుగుతాయని, కళాశికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఆర్ స్వామి, కేదారి నాగు, దేవాడ పాపేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు జనవరి 24, 25, 26 తారీఖులు జరుపుతున్నాం. ప్రతిరోజు మొదటి రోజు 3 ప్రదర్శనలు ఉంటాయి, రెండో రోజు 3 ప్రదర్శనలు ఉంటాయి, మూడో రోజు 2 ప్రదర్శనలు ఉంటాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి నాటకాన్ని మీరు ఆదరించి ప్రోత్సహించి పరిషత్ విజయానికి సహకరించాలని, మొదటి రోజు విజయవాడ వారి మమ్మల్ని బ్రతకనివ్వండి, రెండో ప్రదర్శనగా హైదరాబాద్ వారి గ్రేము, మూడో ప్రదర్శనగా జనరల్ బోగీలు కొలకలూరు వారి, అలాగే 25వ తారీఖున 3 ప్రదర్శనలు ఉంటాయి. వైజాగ్ వారి అసత్యం, రెండో ప్రదర్శన కాకినాడ వారి ఆచమనం, మూడో ప్రదర్శన చిలకలూరు వారి పేట వారి మా ఇంట్లో మహాభారతం, అలాగే 26వ తారీఖున హైదరాబాదు వారి అంబ చెక్కిన బొమ్మ, రెండో ప్రదర్శనగా గుంటూరు వారి ఇది అతని సంతకం. ఈ 8 ప్రదర్శనల్ని తిలకించి పరిషత్ విజయానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. స్నేహార్ట్స్ నాటక పరిషత్ తరపున కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, ప్రేక్షక దేవులకు స్నేహార్ట్స్ నాటక పరిషత్ వారి కళాబంధనములు తెలియజేస్తూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పార్వతీపురం మన్యం జిల్లాలోని సాంఘిక సంక్షేమం, వసతి గృహాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ జిల్లాలోని 13 వసతి గృహాల్లో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు వాటర్ ప్యూరిఫైర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వసతి గృహాలకు వాటర్ ప్యూరిఫైర్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్న రిపేర్ వచ్చిందని పక్కన పడేయకూడదు, ఇంత ఖర్చు పెట్టి తీసుకొని మళ్ళీ పాడు చేయకండి. వారంటీ చూసుకోవాలన్నా, రిపేర్ వస్తే వారంటీ ఉంటుంది, మూల పడేయకూడదు. వాళ్ళకి ఫోన్ చేసి ఆ నంబర్ పెట్టుకొని చేయించుకోవాలి తప్ప చిన్న రిపేర్ వచ్చిందని పక్కన పడేయకూడదు, ఇంత ఖర్చు పెట్టి తీసుకొని మళ్ళీ పాడు చేయకండి. వారంటీ చూసుకోవాలన్నా, రిపేర్ వస్తే వారంటీ ఉంటుంది, మూల పడేయకూడదు. వాళ్ళకి ఫోన్ చేసి ఆ నంబర్ పెట్టుకొని చేయించుకోవాలి తప్ప చిన్న రిపేర్ వచ్చిందని పక్కన పడేయకూడదు, ఇంత ఖర్చు పెట్టి తీసుకొని మళ్ళీ పాడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రాంత ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
పాలకొండ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి 42 అర్జీలను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. అర్జీలను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఆయన పరిశుభ్రమైన గ్రామాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాదని పేర్కొంటూ చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ నిషేధం, మరుగుదొడ్డి వినియోగంపై అవగాహన పెంచాలని సూచించారు. అవునా కదా గ్యాప్ చార్జ్ ఏంటి ఫస్ట్ అదే కదా సరే మరి మీరు ఇట్లా చేయిస్తానంటే ఏమన్నా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం లంబూరు పంచాయతీ గరుగుబల్లి గ్రామంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాకుండా ఒక గొప్ప ఆలోచన అని, ఆ ఆలోచనే కోట్లాది జీవితాలకు వెలుగులు నింపిందన్నారు. అనుచిత వేతల మధ్య నుంచి ఎదిగి దేశానికి దిక్సూచిగా నిలిచిన అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఒక జ్వాల, ఒక దీపం ఎన్ని దీపాలనైనా ముట్టించగలుగుతుంది. ఒక ఆలోచన ఎన్ని ఆలోచనలనైనా సరే మార్చగలుగుతుంది. ఒక వ్యక్తి చిన్నతనం నుంచి తాను పడ్డటువంటి అనేక ఇబ్బందుల్ని ఫేస్ చేసి అవమానంతో కృంగిపోకుండా పోరాడి పైకి వచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో వేదికగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రజలకు భరోసా ఇవ్వలేదని, నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగిల్లి వెంకట నారాయణ, నల్ల మనోహర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు. పెట్టకుండా మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓట్లేసేటువంటి మరి ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వీరిద్దరికి లేదు. నర్సంపేట అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రభుత్వం మారిన తర్వాత, ఇక్కడ మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ అరాచకాలు, అవినీతి, దందాలే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి పనుల మీద సరైన సమీక్ష లేదు. ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి 100 దిక్కుల రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాడు. ఆయన రోజుకు 20 చోట్ల రాళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాడు. దాంట్లో నిధుల వివరాలు లేవు, పనుల వివరాలు లేవు. ఏందని చెప్పి మున్సిపల్ అధికారులను అడిగితే మాకే వివరాలు తెలియదు సార్, ఇప్పటివరకు మాకు ఎవరు. వనపర్తి జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చే మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల ఆదిత్యారెడ్డి మాట్లాడుతూ, గాంధీ పేరును తొలగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని క్రమంగా రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం పథక నిధుల కోతలు వేస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. స్వాతంత్రం రావడంలో ముఖ్య పాత్ర పోషించిన మహాత్మా గాంధీ పేరుపైన ఈ పథకాన్ని పెడితే పిలుపు మేరకు, పీసీసీ గారి పిలుపు మేరకు, డీసీసీ గారి పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం పట్టణ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమక్షంగా చేయడం జరుగుతుంది. ఎంఎన్రీగా అనే చట్టంపై బీజేపీ పార్టీ పెట్టిన కొత్త బిల్లు లోక్సభలో, రాజ్యసభలో వాళ్ళు పెట్టినది, అది తప్పకుండా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు దేశం కోసం చాలా కష్టపడి మా స్వాతంత్రం తెచ్చిన వారు. వారికి గౌరవం ఇచ్చుకుంటూ గ్రామీణ అభివృద్ధి పైన వాళ్ళు చేసిన పోరాటంపై దానికి ఆశగా వాళ్ళు పెట్టిన స్కీమ్ ఇది. 2005లో సోనియా గాంధీ గారి హయాంలో, మన్మోహన్ సింగ్ గారి హయాంలో
మరియు కొప్పులరాజు గారు, మా నాన్నగారు వీళ్ళందరూ రూరల్ మినిస్టర్, కమిషనర్ ఉన్నప్పుడు వారి హయాంలో అయినది. ఉపాధి హామీ కల్పించాలి, పేద ప్రజలందరికీ తప్పకుండా అవకాశం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వలసగా పోతుండే, మీకు ఏడా జాబ్ లేవు, ఉపాధి లేవు అని చెప్పి అవన్నీ. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన చేగుంట గ్రామ పంచాయతీ కార్యాలయం సందర్శించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ రైల్వే టికెట్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వడియారంలో రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు శ్రవంతి సతీష్, సాయి కుమార్ గౌడ్, ఉప సర్పంచ్లు రఫీ, నాగరాజు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల నుంచి చేగుంట, నార్సింగి, వడియారం ఈ పరిసర ప్రాంతాల ప్రజలు పరిశ్రమలు పెరిగిన తర్వాత ఇక్కడ నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఒకటి వస్తే ఉత్తర భారతానికి కానీ లేదా ఇతర ప్రాంతాలకి బీహార్, ఒడిశా, మహారాష్ట్ర బయట కన్వీనియంట్ ఉంటుందని చాలా సంవత్సరాల నుంచి ఒక రైల్వే రిజర్వేషన్ కౌంటర్ని చేగుంట రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయాలని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఉండే. అడిగారు, మాకు రెడ్డిపల్లి దగ్గర బాగా ప్రమాదాలు అవుతా ఉన్నాయి సార్, ఒక బ్రిడ్జ్ కావాలని. అట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ప్రతి పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం పనిచేస్తానని పార్టీలు జెండాలు పక్కన పెట్టి అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఎంసీ పియుఐ నాయకులు సాగర్ ఆరోపించారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం వారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళనకు దిగారు. ముంపు ప్రాంతాలు, అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైన్స్ సమస్యలు, కుక్కల కోతలు, అర్హులైన వారికి పెన్షన్లు అందకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం ఇప్పటి వరకు పరిష్కరించలేదని చెప్పారు. 10 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మనం ఇక్కడి నుంచి పోవద్దు, తీసుకొచ్చి మీకు పైసలు వాడు వచ్చి ఎంక్వైరీ చేయాలి. ఇందిరా మైండ్లు లేకుంటే ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ డబ్బులు ఆగిపోతే డబ్బులు కూడా ఇవ్వాలి. అసలే ఇల్లు లేదు, అసలే జాగా లేదు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం స్థానిక పంచాయతీ కార్యాలయంలో కార్మికుల సమస్యలపై ఈవో గురుమోహన్ సానుకూల స్పందన వ్యక్తం చేశారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇవ్వలేదు కాబట్టి దానికి నేను బాధ్యత కాదు. అయితే ఎవరు చెల్లించినా చెల్లించకపోయినా ప్రస్తుతం ఉన్న నేనైతే బాధ్యత తీసుకోవాల్సిందే. కాబట్టి మనకి ఇప్పుడు ఉన్న ప్రస్తుత సోర్స్ వచ్చేసి ఒక ఇంటి పన్నుల రూపం, తర్వాత వచ్చేసి ప్లాన్ అప్రూవల్స్, ట్రేడ్ లైసెన్స్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకున్నాం. గౌరవ జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు మార్చి 31 లోపల 100% పన్నులు వసూలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ దిశగా ఊరంతా కూడా మైక్ అనౌన్స్మెంట్ పెట్టడము, గతంలో కూడా వారికి స్టెప్ బై స్టెప్ జీతాలు ఇచ్చే పద్ధతిని కూడా పాటిస్తాము. ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులకు నిర్ణీత కార్యక్రమంలో మనం జీతాలు చెల్లించాలా, అది మా బాధ్యత, గ్రామ పంచాయతీ బాధ్యత. ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను కూడా మేము జిల్లా ఉన్నతాధికారులకు నివేదించడం అనేది జరిగింది. గతంలో చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం నల్లపరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో 3వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణ కార్యక్రమంతో మొదలైన ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు, విశేష సేవలు నిర్వహిస్తారు. స్వామివారి కృపతో గ్రామస్తులకు సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగాలని భక్తులు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఓం శంనో మిత్రస్య వరుణః శంనో భవత్యాయమ అందుచందన
చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం చిన్నపల్లి గ్రామంలో భూములు ఆక్రమించబడ్డాయని బాధితులు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. గత పొరపాటు కారణంగా కొంతమంది భూముల పట్టాలు మారి వేరే వ్యక్తులకు ఇవ్వడం జరిగిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో బాధితులు ఎంఆర్ఓను పరిశీలించి న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. సాబ్ అని పంజాబీ మండలం పంజాబీ గ్రామం నుంచి వచ్చినారు. 2018 పైకి 94 సెంట్లు మా భూమిని బాబ్జీ సాబ్ అనే వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు చదువు చేస్తున్నారు. అర్జీ ఇచ్చినారు. నేను వెంటనే మా వీఆర్ఓ సర్వేలు చెప్పి వాళ్ళని కూడా చదువు ఏమైతే చేస్తున్నారో వాళ్ళు పిలిపించమనేసి నేను ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళు పిలిపించి వాళ్ళకి ఏమి రికార్డు ఉందో విచారణ చేస్తాము. చిత్తూరు జిల్లా పొలంనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం చిన్నపల్లి గ్రామం. నా పేరు ఆరిఫ్. మాది భూమి తగరాలు ఉంది అనేసి చాలాసార్లు మేము సార్కి లోకేష్ సార్ చేసిన తప్పులకి చాలా ఇబ్బంది పడినాము. ఇప్పుడు హనుమంతు సార్ ఉన్నారు, వాళ్ళకి పోయి మేము రికార్డులతో చూపించినాము. ఎవరు హక్కుదారులు ఉన్నారో వానికి ఇవ్వండి మేము కోరినాము. సార్ కూడా చెప్పినారు మాకు ఎవరు హక్కుదారులు ఉన్నారో వాళ్ళు చేస్తామనేసి కూడా హామీ ఇచ్చినారు. దయచేసి ఎవరు హక్కుదారు ఉంటే వారికి ఇచ్చేయండి అనేసి మేము కోరుతాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ మరియు రవాణా శాఖ అధికారులతో కలిసి పట్టణంలో 4 కిలోమీటర్ల బైక్ ర్యాలీ నిర్వహించి హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ 2025లో జిల్లా రోడ్డు ప్రమాదాల్లో 555 సంఘటనలు చోటు చేసుకున్నాయని, అందులో 190 ద్విచక్ర వాహనాలు ప్రమాదాలు, 120 మంది ప్రాణాలు కోల్పోగా ప్రధాన కారణం హెల్మెట్ లేకపోవడమని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కరుణాసాగర్ రెడ్డి, డీఎస్పీ హేమంత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. అవేర్నెస్ కార్యక్రమం నిర్మించడం జరిగింది. ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తూ అరౌండ్ దాదాపు ఒక 4 to 5 కిలోమీటర్స్ వెళ్ళి టౌన్ పూర్తిగా తిరిగి ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఎండ్ చేయడం జరిగింది. ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే మనము సత్యసాయి డిస్ట్రిక్ట్లో మాత్రం 2025 సంవత్సరంలో 555 యాక్సిడెంట్స్ జరిగింది. అంటే ఫైటల్, నాన్ ఫైటల్, అంటే చనిపోవడం అండ్ ఇంజురీ కలిపి 555 యాక్సిడెంట్స్ జరిగింది. దీంట్లో 190 యాక్సిడెంట్స్ 2 వీలర్ సంబంధించిన యాక్సిడెంట్స్ మాత్రమే జరిగింది. ఆ 190 యాక్సిడెంట్స్లో కూడా 135 మెంబర్స్ చనిపోయారు. అంటే ఆల్మోస్ట్ 33% ఆఫ్ ద డెత్ కూడా మన 2 వీలర్స్ వల్లనే జరుగుతుంది. ఆ 2 వీలర్ యాక్సిడెంట్స్లో కూడా మ్యాక్సిమం ఎవరు కూడా హెల్మెట్ వేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా మన హానరబుల్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు, గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన హెల్మెట్ అనేది మన కంపల్సరీ చెయ్యాలి. మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.